నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. తెనాలి మండలంలో భారీ వర్షాలకు వరదలకు దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. తెనాలి 2 టౌన్ సిఐగా నిసార్ బాషా పదవీ బాధ్యతల స్వీకరణ. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా తెనాలి మండలం ఆవుపేట కాజీపేట గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి కేంద్ర బృందం సభ్యులు గురువారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, కేంద్ర బృంద సభ్యులు డాక్టర్ ఏఎల్ వాగ్వేర్, ఆర్బి కౌల్, ప్రదీప్ కుమార్లు పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. నీటిపారుదల, వ్యవసాయ శాఖ, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో కేంద్ర బృందం చర్చించి పలు అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏడీఏ ఉషారాణి మాట్లాడుతూ భారీ వర్షాలకు వరద తాకిడికి దెబ్బతిన్న ఆవుపేట కాజీపేటలోని పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించడం జరిగిందని అన్నారు. తెనాలి మండలంలో 18 గ్రామాల్లో పంట నష్టం జరిగిందని అన్నారు. ప్రధానంగా ఆవుపేటలో 1500 ఎకరాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. పంట నష్టంపై ఎమ్యూనేషన్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్రాప్ నమోదు చేయని రైతులు తక్షణమే నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్నా వెంకటేశ్వర్లు, ఏఓ జి ప్రేమ్సాగర్, విఏఏ వంశీ, ఏఈఓ జి మోహన్, పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు మన ఈ హాపేట గ్రామంలో ఉన్నటువంటి 1450 నుండి 1600 ఎకరాల దాకా ఉన్నటువంటి పంట నష్టాన్ని చూడటానికి, అలాగే మన హాపేట దెబ్బతిన్న పొలాలను కూడా పరిశీలించడానికి సెంట్రల్ టీం వచ్చారు. వారు వివిధ గ్రామాల్లో పర్యటించి మరి ఈ యొక్క పంట నష్ట తీవ్రతను సెంట్రల్ గవర్నమెంట్కి తెలియచేయాలని వచ్చారు. మరి రైతు సోదరులందరూ కూడా త్వరలో పంట నష్టం అనేది ప్రభుత్వం ద్వారా మన అకౌంట్లోకి జమ చేయబోతున్నారు. కాబట్టి రబీలో త్వరగా పంటను వేసుకోవటానికి సంసిద్ధం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇటీవల కురిసిన భారీ వర్షాల్లో మన తెనాలి మండలంలో మొత్తం మీద 6720 ఎకరాల్లో పంట నష్టం అనేది జరిగింది. మరి మనకున్నటువంటి గుంటూరు నల్ల మెయిన్గా ఓవర్ఫ్లో అవటం వల్ల, అనేక చోట్ల గండీలు పడటం వల్ల, ముఖ్యంగా కొలకలూరులో ఉన్నటువంటి హాపేట, కాజీపేట బాగా పొలాలు దెబ్బతిన్నాయి. దగ్గరగా 1500 ఎకరాల్లో హాపేట, కాజీపేటలో 600 చిల్లర ఎకరాలు, అలాగే కొలకలూరు 1 ఆర్బీకే పరిధిలో 200 ఎకరాలు పంట నష్టం జరిగింది. తెనాలి మండలంలో ఉన్న 18 గ్రామాల్లో కొంత విస్తీర్ణం మేరలో మనకి పంట నష్టం జరిగింది. ఎన్యూమరేషన్కి మనం లిస్టులు తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఈ క్రాప్ చేయనటువంటి రైతులు బ్యాంక్ పాస్బుక్ అలాగే ఆధార్ నెంబర్ తీసుకొని రావాలి. ఎవరైతే ఇంకా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోలేదో, ఓనర్ ఫార్మర్స్ అయితే ఓనర్ ఫార్మర్స్, టెనెంట్ ఫార్మర్స్ అయితే పొలం యజమాని యొక్క వివరాలు తీసుకొని వచ్చినట్లయితే, ఇవాళతో లాస్ట్ డేట్ అండి. మరి మీరు తీసుకొని వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క వివరాలను పంట నమోదు చేయటం జరుగుతుంది. అలాగే ఎవరైతే పంట నమోదు చేయించుకుంటారో వారికి మాత్రమే పంట నష్ట పరిహారం రాయటానికి మనకి అనుకూలత ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. తెనాలి పట్టణ 2 టౌన్ సిఐగా మహమ్మద్ నిషార్ బాషా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. తెనాలి పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా మహమ్మద్ నిషార్ బాషా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా తెనాలి 2 టౌన్ సిఐగా బదిలీపై రావడం జరిగింది. గురువారం పదవీ బాధ్యతలు చేపట్టిన సిఐ నిషార్ బాషా మాట్లాడుతూ తెనాలి పట్టణంలో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చూస్తామని అన్నారు. మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. తెనాలి పట్టణ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్కి నేను రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. అంతకుముందు నేను యాజ్ ఏ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు సావల్యాపురం, తెనాలి 1 టౌన్, తర్వాత నాగార్జున సాగర్, నరసరావుపేట ఏరియాలలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేయడం జరిగింది. తర్వాత అదే సిఐగా సిఐడి మరియు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసి, గుంటూరు టౌన్లోని ఈస్ట్ ట్రాఫిక్లో పనిచేసి, తర్వాత పత్తిపాడు, ఆ తర్వాత ఇక్కడికి తెనాలి 2 టౌన్ సిఐగా రావడం జరిగింది. ముఖ్యంగా పట్టణంలో శాంతి భద్రతలకి ఎక్కడ విఘాతం కలగకుండా మా పై అధికారుల యొక్క ఆదేశానుసారం, వాళ్ళ సూచన మేరకు జాగ్రత్తగా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ తావు ఇవ్వకుండా జాగ్రత్తగా
చేస్తానని తెనాలి ప్రజలకు మాటిస్తున్నాను. అలాగే టౌన్లో అక్కడక్కడ ట్రాఫిక్ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అలాగే మహిళల పట్ల ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటానని ఈ తెనాలి పట్టణ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ బుక్స్ అండ్ స్టేషనరీ సంస్థ లలిత అండ్ కో స్థాపించి 60 వసంతాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని లలిత అండ్ కో యాజమాన్యం పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి గౌరవించారు. గురువారం తెనాలి కొత్తపేటలోని దొడ్డపైన ఇందిరా మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను యాజమాన్యం ఘనంగా సత్కరించి జ్ఞాపకం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పుస్తకాలు స్టేషనరీ షాప్ నెలకొల్పి 60 వసంతాలు పూర్తి చేసుకున్న లలిత అండ్ కో యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. విజ్ఞానాన్ని అందించే పుస్తకాలను అందరికీ చేరువ చేసే బాధ్యత తీసుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. పుస్తక పఠనం వల్ల ఎంతో విజ్ఞానంతో పాటు మంచి క్రమశిక్షణ కూడా అలవడుతుందని విద్యార్థులు పుస్తక పఠనాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణరావు, పురుషోత్తమ శర్మ, కె సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయురాలు ఎస్ రాజ్యలక్ష్మి ప్రసంగించారు. లలిత అండ్ కో సేవలను ప్రత్యేకంగా శ్లాఘించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఒక పుస్తక షాప్ని, ప్రింటింగ్ని నెలకొల్పి ఈరోజు ఈ పుస్తకాలు ఎంతో మంది చదువుకొని ఉన్నత స్థితిలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. మీ అందరూ కూడా తెలుసు, అత్యధిక పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి భారతదేశంలో ఎవరు చెప్పండి ఒకసారి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎక్కువ పుస్తకాలు చదువుకున్నాడు. పుస్తకాల కోసమే అతను మరి మిగిలిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాడట, ఇతర దేశాలు వెళ్ళేవాడట. అతని యొక్క పుస్తకాలు లండన్ నుంచి తీసుకొచ్చేటప్పుడు కొన్ని పుస్తకాలు ఆ స్టీమర్లో మరి పాడైపోయి కింద పడిపోయి చాలా బాధపడ్డాడు. అంటే ఈజ్ ద మూవింగ్ లైబ్రరీ. అంటే పుస్తకాలన్నీ బాగా చదవగలిగాడు కాబట్టి అన్ని డిగ్రీలు చేయగలిగాడు. అన్ని డిగ్రీలు చేయగలిగాడు కాబట్టి ఒక రాజ్యాంగాన్ని రచించడానికి, ఒక ఉన్నతమైన రాజ్యాంగం మన చేతిలో ఒక రాజ్యాంగం ఉందంటే దానికి కారణం ఎవరమ్మా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే అన్ని పుస్తకాలు చదివాడు కాబట్టి విజ్ఞానం అంత మంచి విజ్ఞానం. అంటే ఇతర దేశాల యొక్క రాజ్యాంగాలను కూడా మరి తెలుసుకున్నాడు. అంటే తల్లి లేకుండా మనం ఈ రాలేము. మార్గాన్ని చూపించేది గురువు. తండ్రి బాధ్యతల వహిస్తాడు, గురువు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అందుకే మరి కబీర్ మనం చూసినట్లయితే మంచి కబీర్ గారు. మరి ఎవరికి నువ్వు నమస్కారం చేస్తావంటే ఏం చెప్పాడు? కనిపించినటువంటి దేవుడు కాదు, కనిపించేటువంటి గురువుకి నేను నమస్కారం చేయాలి. అంటే ఇద్దరు ఎదురు పడితే నువ్వు ఎవరికి మరి నమస్కారం చేస్తావంటే నేను గురువుకే చేస్తానని చెప్పాడు. అంటే గురువు లేనటువంటి శిష్యుడు ఉండడం. ఏకలవ్యుడు కూడా ఏం చేశాడు? గురువు యొక్క ప్రతిమను పెట్టుకొని అతను సాధన చేశాడు. ద్రోణాచార్యుని యొక్క ప్రతిమను తయారు చేసుకుని పెట్టుకొని విద్యను అభ్యసించాడు. అంటే గురువు లేనటువంటి శిష్యుడు ఉండడు. నిర్వహించాలని లలిత అండ్ కో వాళ్ళు ఈ సంవత్సరం అనుకోవటం, దాన్ని మా పాఠశాలని ఎంచుకొని ఇక్కడ టీచర్స్కి సన్మానించాలనుకోవడం మాకు చాలా ఈ స్కూల్ యొక్క ప్రాముఖ్యతని, పట్టణంలో విద్యలో ఉన్న ఈ స్కూల్కు ఉన్న ప్రాముఖ్యతని గుర్తించినందుకు చాలా సంతోషం. ఈ సన్మానం అనేది మా బాధ్యతని ఇంకా పెంచుతుందండి. మేము ఇంకా ఎక్కువ కృషి చేసి విద్యని పిల్లలకి ఇంకా ఎక్కువగా శ్రద్ధతోటి అందించడానికి మాది ఒక ప్రోత్సాహకము, అలాగే బాధ్యత కూడా అని తెలియజేసుకుంటున్నాను. మాకు ఈ సత్కారాలు నిర్వహించినటువంటి లలిత అండ్ కో సంస్థ యాజమాన్యానికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర ప్రముఖులకి, మండల విద్యాశాఖ అధికారి శ్రీ లక్ష్మీనారాయణ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మార్కులు తెచ్చుకొని మంచి ప్రగతి సాధిస్తాం మూలానే మాకు ఈ గుర్తింపు అనేది లభించింది. కాబట్టి ఈ విజయంలో పాత్ర వాళ్ళ విద్యార్థులు కూడా ఉంది. పిల్లల్ని ఎంతో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో టీచర్లది ప్రముఖ పాత్ర. కాబట్టి ఆ టీచర్లను గౌరవించడంలో మా బాధ్యత ఎంతో ఉంది. కాబట్టి ఎన్నో ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాం మేము. ఈ టీచర్స్కి గౌరవించడం అనేది మా బాధ్యతగా తరలించి ఈ సంవత్సరము 60 ఏళ్ళు నిండిన కారణంగా ఈ దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ హై స్కూల్లో టీచర్స్ని గౌరవించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే టీచర్స్ కూడా మాకు ఎంతో సహకరిస్తున్నందుకు మేము చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ. తెనాలి ప్రగడకోట నగర్ పద్మశాలి యూత్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారి లడ్డు వేలంపాట పోటాపోటీగా కొనసాగింది. 1,36,000 రూపాయలకు స్వామివారి లడ్డును రాచాపుత్రి విజయకుమార్ అనే భక్తుడు సొంతం చేసుకున్నారు. తెనాలి పట్టణంలో అంగరంగ వైభవంగా గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో లడ్డు వేలంపాటలు, నిమజ్జన కార్యక్రమాలు అంతే జోరుగా కొనసాగుతున్నాయి.
తెనాలి ప్రగడకోటయ్య నగర్ పద్మశాలి యూత్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన గణపతి ఉత్సవాల్లో నిమజ్జన కార్యక్రమంలో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతకుముందు గణపతి స్వామి అరచేతిలో ఉంచిన లడ్డు వేలపాటలో గణపతి భక్తులు పోటీ పడ్డారనే చెప్పాలి. లడ్డు ప్రసాదం వేలంలో దక్కించుకోవాలన్న ఉత్సుకత ఉత్సాహం క్రమంలో గణపతి లడ్డు 1,36,000 రూపాయలు పలికింది. లడ్డు వేలం పోటీలో రాజాపతి విజయకుమార్ తన భక్తిని చాటుకుంటూ ఆ లడ్డును సొంతం చేసుకున్నారు. అనంతరం యువత ఉత్సాహంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమాన్ని దీపాల తారక్ సాయినాథ్ అండ్ ఫ్రెండ్ సర్కిల్ పర్యవేక్షించారు. మానవీయ విలువలు కుటుంబ సంబంధాలపై స్వరలయ స్టూడియోస్ వారి ఆధ్వర్యంలో లఘు చిత్రాలు నిర్మించడం జరుగుతుందని స్వరలయ స్టూడియోస్ అధినేత లక్కల సాయి తెలిపారు. గురువారం తెనాలి మారీస్పేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసే విలేకరుల సమావేశంలో లక్కల సాయి మాట్లాడుతూ స్వరలయ స్టూడియోస్ నేతృత్వంలో రూపొందించిన లఘు చిత్రాలను ప్రతి ఒక్కరికి చేరువ చేయని ఆలోచనతో మహిళలకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. యూట్యూబ్లో స్వరలయ స్టూడియోస్ను సబ్స్క్రైబ్ చేసి స్టూడియో నిర్మించిన చిత్రాలపై అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిలో ఉత్తమ కామెంటుకు బహుమతులు అందచేయనున్నట్టు తెలిపారు. వచ్చే నెలలో తెనాలో జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. జీడీసీసీ బ్యాంక్ విషయాన్ సీఈఓ డి సుబ్రహ్మణ్యేశ్వరరావు, నటులు మల్లేశ్వరరావులు స్టూడియోస్ నిర్మిస్తున్న పోటీల్లో మహిళలు విశేషంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. స్వరలయ ప్రొడక్షన్స్ అనే ఒక సంస్థను స్థాపించి సినిమాలు తీయాలన్న ఆలోచనలో ఫిల్మ్ ఛాంబర్ చేరడం జరిగింది. ఈ లోపల కొన్ని లఘు చిత్రాలు చేద్దామని మిత్రుల ఆలోచనతో స్వరలయ స్టూడియోస్ అనే ఒక ఛానల్ని మేము 3 ఏళ్ల క్రితం ప్రారంభించాము. ఈ స్వరలయ స్టూడియోస్ ఛానల్ మీద ఆరోగ్యవంతమైన మానవతా విలువలకి, మానవీయ విలువలకి, కుటుంబ సంబంధాలకి పనికొచ్చే ఉపయోగపడే సినిమాలు తీయటం మొదలుపెట్టాము. ఈ నేపథ్యంలో ఎక్కువ మందికి ఇవాళ మనం మర్చిపోతున్న ప్రేమలకి, ఆ బంధాలకి విలువలిచ్చే సినిమాలు తీస్తున్న మేము వారిని కూడా ఇందులో వీక్షకులుగా మార్చాలనే సదుద్దేశంతో ఒక చిన్న పోటీ పెట్టడం జరిగింది. ఈ పోటీ స్వరలయ స్టూడియోస్ అని ఒక యూట్యూబ్లో సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా 5 లఘు చిత్రాల్లో ఏ చిత్రాన్నైనా మనం చూసి దాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని మా మొబైల్ నెంబర్కి 9849421908 దానికి మీరు స్క్రీన్ షాట్ పంపించి మీ పేరు, మీ ఫోన్ నెంబరు మాకు పంపించిన యెడల ఉత్తమ కామెంట్కి నగదు బహుమతులు, విలువైన బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య గమనిక ఏంటంటే ఇది మహిళా మనులకు మాత్రమే ఈ పోటీ. ఈ స్వరలయ స్టూడియోస్ ద్వారా నిర్మించిన లఘు చిత్రాలు మహిళలకి ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వస్తుందంటే, ఒక కుటుంబం సమిష్టిగా ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, అధోగతి పాలవ్వాలన్నా, వారి గుర్తింపు రావాలన్నా కానీ మహిళ ప్రధాన పాత్ర. మహిళే కంప్లీట్గా అని చెప్పట్లేదు, మహిళ ప్రధాన పాత్ర. ఇది మెయిన్ ఉద్దేశం కుటుంబ కథా చిత్రాలు, కుటుంబ బాంధవ్యాల్ని అలా చక్కని ఉదాహరణలతో ఎలా ఉండాలి. ఇవాళ చాలా అధ్వాన స్థితికి చేరిపోయింది కుటుంబ వ్యవస్థ అనేది. దాన్ని సరిదిద్దే ప్రక్రియలో ఆయన ఈ థీమ్ని ఎన్నుకున్నారు. తెనాలి రెయిన్బో ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గుంటూరు రోటరీ క్లబ్ వారి ఆదర్శ సహకారంతో ఇటీవల వరద ముంపు గురైన కొల్లూరు మండలం లంక గ్రామాల్లో ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు రోటరీ క్లబ్ ఆదర్శ సహకారంతో వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం వరద ప్రభావిత లంక గ్రామాల్లో ప్రజలకు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమం కొల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ లతాస్, డయాబెటిక్ కేర్ డాక్టర్ జీవన్లత, మెడికల్ అధికారులు సంధ్య, కావ్యాలకు మందులు అందజేశారు. అనంతరం ఈ పూర్లంక గ్రామంలో వైద్య పరీక్ష నిర్వహించి స్థానిక ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వరద కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వైద్య సహాయం అందించడం జరిగింది. కార్యక్రమంలో వరలక్ష్మి, సృజన, జ్యోతి, వెంకటేశ్వరమ్మ, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగిన వరదలకి, వర్షాలకి కూడాను మా రెయిన్బో ట్రస్ట్ నుంచి ఇప్పటి వరకు మేము ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశాము. అయితే ఏంటంటే మొన్న మేము వెల్లటూరుకి మెడికల్ క్యాంప్స్ సంబంధించి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. కొల్లూరులో జరుగుతున్న మెడికల్ క్యాంప్స్, ఎస్పెషల్లీ లంక గ్రామాల్లో జరుగుతున్న వాళ్ళకి ఫీవర్స్ వస్తే, లేకపోతే ఇంకేమన్నా డయేరియా కానీ వస్తే ఇచ్చే మందులు మన దగ్గర అవైలబుల్గా లేనివి పర్చేజ్ చేసి ఇవ్వడానికి మేము దాతల కోసం ఎదురు చూస్తుంటే గుంటూరు రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆదర్శ్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ మందులు స్పాన్సర్ చేశారు. వీళ్ళకి కావాల్సింది అంటే మెడికల్ ఆఫీసర్స్ నేను అడిగి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో అవి పర్చేజ్ చేసి ఈ మెడిసిన్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్కి అండ్ ఇంకోటి ఈ హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చిన రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ గుంటూరు వారికి, మా రెయిన్బో ట్రస్ట్ సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొల్లిపర మండలం హనుమాన్పాలెం గ్రామంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న వినాయక మహోత్సవాలు గురువారంతో ముగిశాయి. గురువారం స్వామివారికి నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
కొల్లిపర మండలం హనుమాన్పాలెం గ్రామంలో వినాయక మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం విఘ్నేశ్వర నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వాహకులు కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి గ్రామస్తులు అందరూ కలిసి వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి తణుకు నుండి వచ్చిన చండాయి మేళం సాంప్రదాయంతో వినాయకుని పురవీధుల్లో ఊరేగించడం జరుగుతుందని అన్నారు. విపత్తు సంభవించిన పండుగను ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి శ్రీనివాసరావు, మోవా వెంకయ్య, దొప్పలపూడి శ్రీనివాసరావు, దొప్పలపూడి శివకోటేశ్వరరావు, జాసి సుధాకర్, ఆచెంట గోపి, దొప్పలపూడి శివనారాయణ, గణేష్ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దొప్పలపూడి బాగున్నారాయణ అని ఆయన ఫస్ట్ స్థాపితం మొదలు అప్పటి నుంచి ఇప్పుడు వరకు చేసుకుంటూనే వస్తున్నామండి. ప్రతి సంవత్సరం ఇంతవరకు ఆపడం అనేది లేదు. మట్టితో మొదలు పెట్టామండి. 10 సంవత్సరాలు మట్టితోనే చేసాం. మరి మాకు అంతా బాగానే ఉంటుంది. పుట్టమట్టి తెచ్చి ట్రక్ మట్టి పట్టేదండి, టాటర్ ట్రక్ మట్టి పట్టేది. అది తెచ్చి కుర్రాళ్ళు అందరూ కూడా ఉండి సహకరించి చేసి ఆయన వచ్చేవాడు. ఆయన చేసి విజయవాడ నుంచి తీసుకొచ్చి రంగులే ఆయనే వేసేవాడు. అట్లా 10 సంవత్సరాలు చేసాం. అక్కడి నుంచి బాగానే ఉంటుంది. ఈ మండలంలో ఫస్ట్ పెట్టింది మేమేనండి. చెండాయి మేళం అంటే ఇది కేరళ వాళ్ళది. ఎదుర ముందు డ్రమ్స్ ఉంటాయి, అది దాంతో ఊరేగింపుగా వెళ్ళి అంతా లెదర్తో చేసిన ఈ ఆర్టిఫిషియల్ డ్రమ్స్ కాదు. ఇవి వినడానికి కూడా ఇబ్బంది లేకుండా, పొల్యూషన్ లేకుండా బాగుంటుంది మేళం అది. దుగ్గిరాల డాక్టర్స్ కాలనీ నందు వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా గురువారం భారీ అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. దుగ్గిరాల డాక్టర్స్ కాలనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం విశ్రాంత ఉద్యోగులు పరిసా వెంకటేశ్వరరావు హాజరయ్యారు. తొలుత వినాయకుడికి టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం బ్యాండ్ మేళాల నడుమ గ్రామంలో ఊరేగింపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమం చేశారు. మొత్తం 800 మందికి అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 14 సంవత్సరాలుగా వినాయకుని మండపాలు డాక్టర్స్ కాలనీలో కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. 5 రోజుల అనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఏ కార్యక్రమానికైనా ముందుగా పూజించేది వినాయకుడని, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న తరుణంలో వినాయక చవితి నుంచి వర్షాలు ఆగిపోవడంతో ప్రజలకు వినాయకుని ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. రానున్న కాలంలో ఇదే రీతిలో వినాయకుని మండపాలు ఏర్పాటు చేసి ఆ దేవుని ఆశీస్సులు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పమిడిముక్కల రమేష్ బాబు, పమిడిముక్కల రామకృష్ణ, బర్నావూరి రామ్మోహన్ రావు, దేవిశెట్టి సాంబశివరావు, తెల్లమేకల వెంకటేశ్వరరావు, ఉదయగిరి శ్రీనివాసరావు, యాచిలి వీరేంద్ర, నాగరాజు, వెంకట్రావు, సిహెచ్ వెంకటేశ్వరరెడ్డి, కాకాని సురేష్, కాకా శ్రీనివాసరావు, ఆర్ హనుమంతరావు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి విగ్రహాన్ని ఈ డాక్టర్స్ కాలనీలోని కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు 5 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత రోజు నిమజ్జనం చేయటానికి ముందుగా వినాయకునికి పూజలు చేసి తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. మరి వినాయకుడిని మాత్రం మర్చిపోకోకుండా అదేవిధంగా ఈ కార్యక్రమం 14 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి డాక్టర్స్ కాలనీ మరి కమిటీ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా డాక్టర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఇది నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం మరి అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 700 నుంచి 800 మంది దాకా అన్నదాన కార్యక్రమానికి మరి అటెండ్ అవుతూ ఉన్నారు. దుగ్గిరాల కొత్తలాకుల వద్ద తెనాలి విజయవాడ ప్రధాన రహదారి పక్కన ఉన్న శ్రీ అభయ వీరాంజనేయ స్వామివారి ఆలయం నందు గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుగ్గిరాల కొత్తలాకుల వద్ద తెనాలి విజయవాడ ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం నందు గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రతిష్ఠ జరిగి 16 రోజులు కావడంతో నలుగురు దంపతులచే స్వామివారికి వేద పండితుల నడుమ అభిషేకాలు, ఆకుపూజ, మంత్రపుష్పం వంటి పూజా కార్యక్రమాలు చేపట్టారు. మందిరంలో గ్రామానికి చెందిన గుడూరు వెంకట్రావు, చుండూరు ఉమామేశ్వరరావు, బొల్లు రవీంద్రబాబు, జూటూరి మోహన్ దంపతులచే కార్యక్రమం నిర్వహించారు. జూటూరు శ్రీనివాసరావు ఆధ్వర్యం జరిగిన ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. పూజానంతరం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ గత నెల 28వ తేదీన ప్రతిష్ఠించబడిన అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద 16 రోజుల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. భక్తులు విశేషంగా పాల్గొని తిలకించారని అన్నారు. అభయాంజనేయ స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలకు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఉమామేశ్వరరావు మాట్లాడుతూ గ్రామంలో తుంగభద్ర నది పరివాహ ప్రాంతంలో 42 అడుగుల అభయ ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఎంతో శుభసూచకమని అన్నారు. గ్రామానికి చెందిన జూటూరు శ్రీనివాసరావు సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. గత నెల 28వ తేదీన తిరుమలకు చెందిన విష్ణు భట్టాచార్య చేత ప్రతిష్ఠ చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద శాంతి పూజ, ఆకుపూజ, నివేదన వంటి కార్యక్రమాలు స్వామివారికి ఘనంగా నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామంలోని భక్తులు మహిళలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు దుగ్రాల్లో వేంచేసి ఉన్న మొన్న 28వ తారీఖు ఆగస్టు 28వ తారీఖు ప్రతిష్ఠించబడిన ఆ అభయాంజనేయ స్వామి ఆలయంలో 16 రోజుల పండుగ ఉత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా భక్తుల మధ్యలో బ్రహ్మాండంగా జరిగింది. ఆ కార్యక్రమాన్ని భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి తిలకించడం జరిగింది. ఆ అభయాంజనేయ స్వామి గారి ఆశీర్వాదాలు మా గ్రామం అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ దుగ్రాల గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభ సూచకంగా చక్కటి ఆశీస్సులతో ఈ గ్రామంలో ఉన్న రైతులకు కానీ ఇట్లాగే వ్యవసాయ కూలీలు, పసుపు కార్మికులు, అదేవిధంగా వ్యాపారస్తులు, విద్యార్థులకు అందరికి కూడా చక్కటి శుభం జరగాలని చెప్పి ఈ గ్రామంలో మరి ఒక చేతి పని చేసుకుంటున్న జూటూరు శ్రీనివాసరావు ఆయన చక్కటి సంకల్పంతో ఇది నిర్మాణం జరిగింది. గ్రామస్తులందరూ కూడా సహకారం చేసి ఈ నిర్మాణం పూర్తి చేసుకున్నారు. మరి ఏదైనా సరే ఒక దేవాలయం ప్రతిష్ఠ చేసి దానికి 16 రోజులు సంబంధించి కార్యక్రమం ఈరోజు దుగ్రాల గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు మరి గత నెల 28వ తేదీన మరి వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం తిరుమలకు చెందిన విష్ణు భట్టాచార్యులు గారి చేత ఇది ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ప్రతిష్టా కార్యక్రమంలో 16 రోజులు అయిన శుభ సందర్భంలో పూజ, తమలపాకులతో ఆకు పూజ, స్వామివారికి నివేదన అన్ని కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన ఉద్యానవన రైతులను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తోటకూర కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం తెనాలి మండలం నందివేలు గ్రామంలో దెబ్బతిన్న దొండ బీరా పంటలను ఆయన సందర్శించి రైతులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు వరదల కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరబ్రహ్మం, శ్రీనివాసరావు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈరోజు నిన్న తుఫాను తాకిడికి మరి ఇక్కడ చేయాలని కూడా ఇప్పుడు చూడటం జరిగింది. అక్కడ కూడా ఒక 20 రోజుల నాడు కూడా వీడియో తీసి మరి నీటిపారుదల శాఖ మంత్రిగా వాళ్ళకి కూడా మేము పంపించడం జరిగింది. ఇప్పుడు నిన్న ఈ నీళ్ళు పోయిన తర్వాత ఇక్కడ ఈ దొండ పందిర్లు, బీర పందిర్లు, కాకర పందిర్లు, బెండ పందిర్లు మొత్తం కూడా మాడి ఎండిపోయినాయి. మరి దీనికి ఈరోజు ఎకరానికి వచ్చి ఒక 70-80 వేల రూపాయలు నష్టం ఒక రైతుకి జరిగింది. దీన్ని తక్షణమే మరి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి పొలాలను పరిశీలించి రైతులకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మండలంలో భారీ వర్షాలకు వరదలకు దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. తెనాలి 2 CAగా నిసార్ భాషా పదవీ బాధ్యతల స్వీకరణ. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.